Okay. Okay. Previous class having any doubts, ma? ఏదైనా డౌట్స్ ఉందా ప్రీవియస్ క్లాస్లో? విష్ణు వినబడుతుందా? ఎస్ సార్. ఓకే. ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉందామా? నో సార్. సార్. ఓకే, థ్యాంక్ యూ. ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్స్ కానీ మనం వాల్యూ యాడెడ్ సర్వీస్ వ్యాన్ యొక్క యూసేజెస్ కానీ చూసినామా? ఓకే. ట్రాన్సాక్షన్స్ ఎందుకు యూస్ అవుతుందంటే టు కన్వర్ట్ ద లోకల్ లాంగ్వేజ్. యాక్చువల్గా మీకు ఆ కంట్రీకి బిలాంగ్స్ అయిన లాంగ్వేజెస్ మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే ప్రతిసారి మనం ప్రోగ్రామ్ చేయలేము. ఆటోమేటిక్లీ ద సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ లోకల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్స్ క్యాన్ అట్రాక్ట్ ఈజీలీ, క్యాన్ అండర్స్టాండ్ ద ఈజీలీ, క్యాన్ ప్లేస్ ద ఆర్డర్ ఈజీలీ అండ్ ఫ్లెక్సిబుల్లీ. ఓకేనా? అందుకోసము ఈ సాఫ్ట్వేర్ అనేది దాంట్లో డిజైన్ చేసి మనం వెబ్సైట్లో డెవలప్ చేస్తాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వ్యాన్ అనే వ్యాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ల్యాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము చూసినాము. అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లోపల ఆ డేటా సర్క్యులేట్ అవుతుంది కదా, మిస్యూజ్ కాకుండా ఉండే దానికోసం. ఎందుకు ఈ 3 కనెక్టివిటీ అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద కంపెనీ మీడియేటర్ ఆఫ్ ద అంటే 3 ఫోల్స్ కనెక్టివిటీ ఉంది మన నెట్లో. ఎందుకు ఈ ఫోల్స్ కనెక్టివిటీ ఇచ్చినామంటే ఫర్ ఈజీ అండర్స్టాండ్. దిస్ ఈస్ అవర్ ఈ కామర్స్ వెబ్సైట్. అంటే వెబ్సైట్లో మనం ఏం చూస్తున్నాం, డేటాబేస్ హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ ఇన్ ఈ కామర్స్ హూ ఈస్ ద సర్వీస్ ప్రొవైడర్. ఈ కామర్స్ ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే డేటాబేస్ మొత్తం ఉంటుంది. ఆ డేటానే ట్రాన్స్ఫర్ ఫర్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ద కంపెనీస్ కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు. వీళ్ళు యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ ఈ వ్యాన్ అనేది యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. యూజర్ కావచ్చు, లేక నెక్స్ట్ వాళ్ళ డేటా ప్రొటెక్టెడ్గా పెట్టుకోవచ్చు. ఆ ఒక పర్పస్ కోసమే వ్యాన్ అనే నెట్వర్క్. అంటే నథింగ్ బట్ దిస్ ఈస్ ఆల్సో లైక్ యాజ్ అ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్, బట్ వ్యాన్ ఈస్ అ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే each and every database, the customer database has been protected, so they are using a WAN. Okay, WAN లో యూజ్ చేస్తే ఏమరా అంటే వాళ్ళకి ప్రొటెక్టెడ్ ఉంటుంది కాబట్టి, అంటే కస్టమర్ ఎక్కడ బయట పోకుండా ప్రొటెక్టెడ్గా పెట్టుకోవాలి కాబట్టి మనము WAN అనేది యూజ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సి this is the intra connections also we see yesterday class. See why we are connecting intra connections, nothing but by partnership కావచ్చు, లేకపోతే customers కావచ్చు. Again having a number of partners, they are connected with a WAN network, that is nothing but an intra connections. అంటే one connections. వాళ్ళ కంపెనీ ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళ డేటా షేరింగ్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, వీళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ చేసుకునేదాన్ని మనము ఇంట్రా కనెక్షన్స్ అంటాం. See, time strategies. What is the time strategy? Nothing but to use the time అంటే మన కన్సంప్షన్ టైమ్. See, whereas the traditional it will take nearly 1 day పట్టొచ్చు కొన్ని షాపింగ్. సపోజ్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అంటే nearly it will take 1 day. Whereas in online we are having a time consumption, the company is able to improve their response time and decrease their time to market by accelerating the purchase ఆర్డర్ ఆర్ ఇన్వాయిస్ టు ద పేమెంట్ సిస్టమ్. వాళ్ళకి మీ యొక్క పర్చేస్ కావచ్చు, వాళ్ళ ఇన్వాయిస్ జనరేషన్ కావచ్చు, విత్ ఇన్ 10 minutes to 20 minutes హార్డ్లీ. అంటే యూ మే కంప్లీట్ యువర్ ప్రోడక్ట్ పర్చేస్ టు ఆన్లైన్ మోడ్. వెరాస్ ఇన్ ట్రెడిషనల్ ఎస్టర్డే లాగా మనం ఎస్టర్డే డిస్కస్ చేసినాం ఈ పాయింట్స్. ట్రెడిషనల్లో ఒక 10 మంది ఉంటే ఓకే 10 to 20 minutes అవుతుంది. వెరాస్ ద కస్టమర్స్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ డిపెండింగ్ దట్ ప్రోడక్ట్స్ డిమాండ్ కావచ్చు, లేకపోతే అయిపోతుందన్న హడావిడిలో కావచ్చు, ఆటోమేటిక్గా కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, బిల్లింగ్లో లేకపోతే ఆ ప్రోడక్ట్ మీకు చేర్చడంలో, మీరు దాన్ని ఫిల్టర్ తీసుకోవడంలో, ఇట్లా ఏదో ఒక దాంట్లో టైం కన్జంప్షన్ అనేది జరుగుతుంది. వెరాస్ ఇన్ ఆన్లైన్
within 10 to 20 minutes your billing itself has been completed. Yeah, is called time important initiation, that is the time consumption. Okay, see, these the services and market. These the topics are we have discussed yesterday itself. Having any doubts on this one? Speed of the time కావచ్చు, ఎందుకు ఇది ట్రాన్సాక్షన్ స్పీడ్ అంటే మీ యొక్క మీ యొక్క పేమెంట్ సిస్టమ్ ఎక్కడన్నా స్టక్ అయిందంటే ఆటోమేటిక్గా యూ మే రైజ్ యువర్ డిస్ప్యూట్స్ టు ద బ్యాంక్, అదర్వైజ్ ద ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ స్పీడ్స్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉందమ్మా మీకు? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్స్? మిమ్మల్ని అమ్మా ఏదైనా డౌట్స్ ఉందా? నో సార్. లేదు సార్. ఓకే ఓకే, సి whereas the benefits of EDI, additional key comparison EDI key, what are the benefits? Yeah, having a lot of benefits in EDI. See, data consumption కావచ్చు, next physical verification కావచ్చు. Physical, see, if you want to carry any photography, okay, 10 into 10 the size is length into ప్రతిష్ఠి 10 into 10 10 into 10 ఆ సైజ్ యొక్క క్యారీ చూడండి. మీ యొక్క అది తీసుకోపోవడానికి కంపల్సరీ ఏదో ఒక టూలో లేకపోతే వెహికల్ ఇట్లా ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. వెరాస్ 10 into 10 ఆ సైజ్ అన్నప్పుడు, సి 10 into 10 అంటే దాని యొక్క సైజు మీరు మోసుకోపోవడానికి వెహికల్ లేకపోతే మీకు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు క్యారింగ్. వెరాస్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్ just you can capture the photo image, you can convert the image into GPI or image file, whatever it may be, automatically it will outputted into your website. It is easy to visible the customers కావచ్చు లేకపోతే కంపెనీస్ కావచ్చు. whereas the product, see, కంప్యూటర్ CPU ఉంటుందమ్మా, ఆ CPU మీరు తీసి చూడాలన్నా లేకపోతే దాని యొక్క సైజ్ చూసుకున్నారంటే నియర్లీ 12 inches అంటే 1 feet దాకా ఉంటుంది. 12 into 6 అట్లా ఆ సైజ్ ఒకటి ఉంటుంది. ఆ సైజు మీరు మోసుకోవాలన్నా దాన్ని తీయాలన్నా యూ మస్ట్ క్యారీ. whereas an EDI automatically you can just capture the photography on the CPU front, back, up, down. ఓకేనా? సిస్టమ్ కొనాలంటే మనం ఏం చేస్తాం, కంపల్సరీ ఫ్రంట్ బ్యాక్ దాని ఒక కలర్ కానీ దానికి స్క్రాచెస్ అయినా ఉన్న డ్యామేజెస్ యూ మస్ట్ వెరిఫై, దెన్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్స్. దట్ ఈస్ ద EDI బెనిఫిట్స్. ఓకే, మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్. మనం తీసే ప్రోడక్ట్ కావచ్చు, ఓకేనా, మన దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ కావచ్చు. కంపెనీలో కూడా కంపెనీ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద ప్రోడక్ట్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. దే ఆర్ ఎక్స్చేంజింగ్ interchange nothing but by the customer and the organization. Whereas the organization has having a manufacturing unit, but they are displaying their products through electronic mode. The customer and consumer can access the data through electronic mode only. Okay, this is called a direct transmission of EDI. Okay, EDI ఎట్లా ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామంటే అంటే మనకు ప్రోడక్ట్ మాన్యువల్ గా ఉండే ప్రోడక్ట్ ఫిజికల్ గా వెరిఫై చేసిన ప్రోడక్ట్ మొత్తము జస్ట్ యు పిక్ ద ఇమేజ్, ఆ ఇమేజ్ ని తీసుకునేసి మనం దాన్ని డేటా కన్వర్షన్ గా చేసి కన్స్యూమర్ అట్రాక్ట్ చేసుకోవడం అంటే దాని కలర్, విజిబిలిటీ, రియాలిటీ ఇదంతా కానీ మీరు అప్లోడ్ చేసి పెడితే దాన్ని ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ట్రాన్స్మిషన్స్ అంటారు. See, the direct transmission of data between organizations which is connected with the WAN, value added network, having a sum of the organizations nothing but having partnership with the company. See, EDI not a facsimile transactions, that is nothing but a fax or the information, nor written electronic mail. Both of these transmissions types are free format, not a standard format. Is it clear? మీరు సపోజ్ ఫ్యాక్స్ కావచ్చు, మెయిల్ కావచ్చు, హ్యావింగ్ ఎనీ స్టాండర్డ్ ఫార్మాట్? నో, దర్ ఇస్ నో ఎనీ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఇన్ ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్. ఫ్యాక్స్లో జస్ట్ యు ఆర్ రైటింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో ఉన్న పేపర్ని జస్ట్ యూఆర్ గివింగ్ ద ఫ్యాక్స్ అంతేనా, దానికి ఏం ఫార్మాట్ లేదు. జస్ట్ టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫ్యాక్స్ పెట్టినామంటే ఫ్యాక్స్ వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ దట్ ఈమెయిల్ ఆల్సో. ఈమెయిల్ హ్యావింగ్ ఎనీ ఫార్మాట్? నో, దర్ ఇస్ నో ఫార్మాట్. Just your email it is correct, automatically the mail will be delivered to you. Okay na?
మెయిల్ కి ఏమైనా ఫార్మాట్స్ ఉన్నాయమ్మా? There is no format. Having any format to send a mail? No, there is no format. Just a subject, okay, content, address. ఇవి కరెక్ట్ గా ఉంటే చాలా ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. There is no standard format to sending a mail or fax. See, not a standard format, and therefore generally quicker rekeying the data into the receiver computer system having in EDA having a standard format. The standard format which is we are maintaining means ANSI X12 standard format, that is nothing but an American National Standard Institution which is given the format to maintain the standard format. See, I will show in ANSI. Okay, this is the format which is maintained by all the websites. Is it clear? This is the ANSI X12 format, that is which is given by American National Standard Institution as the X12 format maintained by the all e-commerce website. అంటే అన్ని వెబ్సైట్స్ మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ఈమెయిల్ ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేయాలంటే మస్ట్ షుడ్ మెయింటైన్ ద ANSI ఫార్మాట్. ANSI ఫార్మాట్ అంటే కామన్ వరల్డ్ వైడ్ వెబ్, అంటే మన వెబ్సైట్ ప్రపంచం మొత్తం కమ్యూనికేట్ అవుతుంది. వెరాస్ అంటే బిజినెస్, అవర్ బిజినెస్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అట్లాంటప్పుడు ఏం చేయాలా? మస్ట్ అండ్ షుడ్ యూ మెయింటైన్ ద స్టాండర్డ్ ఫార్మాట్ టు అండర్స్టాండ్ ద ఆల్ ఓవర్ ద కంట్రీ పీపుల్స్. ఓకే, ఎందుకు మనం ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్ పెట్టుకున్నామంటే ద యూజర్ కెన్ యాక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలో ఉండే యా యూజర్ అన్నా కానీ డిఫరెంట్ లొకేషన్స్ దే కెన్ యాక్సెస్ అవర్ వెబ్సైట్ ఆన్ ద లోకల్ లాంగ్వేజెస్. సో వీఆర్ కన్వర్టింగ్ ద లాంగ్వేజ్ ఇంటూ ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్స్. ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళు అర్థం చేసుకున్న ప్రోడక్ట్ సేల్ కావాలి కాబట్టి. దిస్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్. మనం ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అంటే ఈజీలీ యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్, అంతేనా? డెమాన్స్ట్రేట్ చేయాలంటే ఏం చేస్తాము? హియర్ వీఆర్ గివింగ్ ఏ ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. అంటే లోకల్ లాంగ్వేజ్ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని దే కెన్ యాక్సెస్ ఈజీలీ with the help of transaction software. Such a software like EDI transactions, అంటే EDI transmissions కూడా మనము ఏ ఫార్మాట్స్ లో పెట్టుకున్నామంటే we are having a standard format, that is nothing but కొన్ని మన వెబ్సైట్ లో కూడా మన దగ్గర ఉన్న డేటా కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ ఎట్లుంటుందంటే జస్ట్ they are maintaining the cataloged manner in e-commerce business. See, what is meant by cataloged manner అంటే cataloged manner nothing but sequence of the products which is available on that company. Okay na, aa company lo kavachu lekapothe Amazon kavachu, whatever it may be. See, I will show the live website website lo oksaరి chustamu what is meant by catalog manner. These are the formats there all the websites are maintaining. Okay, just a minute, I will show. See, here I am choosing a computer. Okay, here having a computer and accessories. Okay, here is it visible? The products are visible. HP, Lenovo, Acer, Asus, LG. These are the computers which is available on Amazon. They are maintaining the standard formats. That is nothing but these are the catalog manner. See, HP antuna. Okay, if I am going to select the HP lo ఉన్న systems మొత్తము display అవుతుంది అన్నమాట. This is the maintaining the standard formats in all over the websites. Yeah, online business చేసే websites అయినా కూడా you may see these types. This is the standard formats they are maintaining the EDI standard formats. దానికి క్వాలిటీ కావచ్చు, దానికి క్వాంటిటీ కావచ్చు, దానికి సైజ్, front, back, description, rate, comparisons, everything should be maintained the standard format. Yeah, uniformity. See, if you are going to see another website also, see the Flipkart electronics. Okay, here they are also maintaining the same format.
డిఫరెంట్ మీకు దాంట్లో ఉన్న డేటాబేస్ హ్యాస్ బిన్ డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీస్. వాళ్ళకి ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళకి డేటాబేస్ కావచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. మరి డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫార్మేట్లో ఉండొచ్చు. దట్ ఈస్ అక్సెప్టింగ్. బట్ ద ఫార్మేట్, ద స్టాండర్డ్ ఫార్మేట్ షుడ్ బి మెయింటైన్డ్. అంటే స్టాండర్డ్ ఫార్మేట్ నథింగ్ బట్ గ్రాఫికల్ ఫైల్స్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కావచ్చు. వాళ్ళ దగ్గర ఉండే గ్రాఫిక్స్ బదులు టెక్స్ట్ పెట్టచ్చు, లేకపోతే టెక్స్ట్ బదులు గ్రాఫిక్స్ పెట్టచ్చు, లేకపోతే వీడియో పెట్టి, వాట్ ఎవర్ ఇట్ మే బి. But they all the websites, online business, they are maintaining the same format. This is the standard format. Okay, see, Core i5, Core i7, Core i9, these are available of the processor. They are all the websites they are maintaining the standard format. This is the cataloged manner. Cataloged manner అంటే వాళ్ళ దగ్గర ఉన్న products కావచ్చు, దాని యొక్క రేట్ కావచ్చు, దాని యొక్క descriptions కావచ్చు, everything should be maintained. These are the standard formats. See, I like to go for another website also. That is Alibaba. This is the wholesale marketing in a globe. See, in a wholesale marketing also, they are maintaining the products like cataloged manner. See, the consumer electronics, whatever it may be, action, sports cameras. See, the cameras is available in Alibaba. Whereas the description, see, here they are also maintaining the categories. Categories nothing but a cataloged manner. They are also maintaining. See, they are uploading their advertisement or marketing through the video file. The video file is visible to you, ma? If you click the recommended for you, if you click this camera, they are uploaded their advertisement or marketing. They are uploaded through video files. Okay, they can upload whatever it may be, but should maintain the standard formats. All the EDA e-commerce sites are maintain the standard formats. It's called the EDA transaction standard formats. Okay, these are the standard formats which is maintained by all the websites. See, okay, these are the standard formats which is maintained by all the e-commerce websites are going to sales or purchase the products through the EDA exchanging the data. See, what are the cut down possibilities in a human error? See, what are the cut down possibilities of a human error? Lot of the error cannot be maintained in EDA. See, EDA would also cut down on the tendency for the human error. And the maximum human error is less here. Whereas everything should be automated, everything should be everyone is maintained the standard formats, and the images has been exchanged. That is the EDA, electronic data exchange. Eliminates this possibility because they receive it in a computer that simply translates the message that has already been keyed into the system. That is nothing but a mapping software lo manam em chestunnamo. Same like this. This is the format maintained by the EDA, electronic data interchange. If you are going to enter a wrong password or wrong ID, and immediately, instantly they are sending a message to you and a pop-up window. Even open avutundama, the mail ID is correct, your password is incorrect. Okay, yeah, incorrect annappudu em avutundi, automatically there is having a human error. Ante manam ichede input tappu, but the system em untundi, there is no human error. Okay, మీరు ఇచ్చిన పాస్వర్డ్ సిస్టమ్ క్యాప్చర్ చేసుకున్నది, మీరు ఇచ్చే దానికి మర్చిపోతున్నాము, ఆటోమేటిక్ ఏమవుతుంది, మర్చిపోయిన పాస్వర్డ్ నే it is reminding you your password is wrong. Okay, if your password is right, then only they are accepting your data, you are going to place the order. Okay, why here in electronic commerce almost all human error is very low. మీ డేటా అప్డేషన్ కావచ్చు, మీ యొక్క ఇన్వాయిస్ జనరేషన్స్ కావచ్చు, మీ యొక్క బిల్లింగ్స్ కావచ్చు, మీ ప్రొడక్ట్స్ డిస్పాచ్ కావచ్చు, హియర్ హ్యావింగ్ దర్ ఇస్ నో హ్యూమన్ ఎర్రర్. ఎర్రర్ అంటే హ్యూమన్ కామన్గా ఏం చేస్తున్నాడంటే, అంటే మతిమరుపు కావచ్చు, మీ యొక్క హెక్టిక్ వర్క్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో ఆల్ ఆర్ గోయింగ్ టు సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫర్గెట్ ద థింగ్స్. అంటే ఈవెన్ దో డే అండ్ నైట్ చదువుకుని ఉంటారు, రేపు ఎగ్జామ్కి ఏం చేస్తామంటే మనం చదివి ఉంటాం, బట్ వీఆర్ ఫర్గెటింగ్ ద ఆన్సర్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ రాదనమాట. లాస్ట్ క్వశ్చన్ చదివి వస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ యూ వాంట్ రివిజన్ ద క్వశ్చన్, దెన్ ఓన్లీ యూ గాట్ ద ఆన్సర్. సేమ్ హియర్ ఇన్ సిస్టమ్ EDI there is no human error. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ program manner, and everything should be automated. And just you are going to place the order, just hit the order, automatically it is going to payment transactions, everything should be standard format. And
ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే కూడా దట్ ఈస్ సీక్వెన్స్ చూస్ చేసుకుంటాము, మనకు అవైలబిలిటీ చూసుకుంటాము, యు ఆర్ గోయింగ్ టు పే కంప్లీట్ యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్, దెన్ ఓన్లీ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఫార్మేట్ యువర్ ప్లేసింగ్ ఆర్డర్, వేర్ దెర్ ఇస్ నో హ్యూమన్ ఎర్రర్. అంటే మధ్యలో హ్యూమన్ ఎర్రర్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వెరాస్ ఇన్ ట్రెడిషనల్ హ్యావింగ్ హ్యూమన్ ఎర్రర్స్, ఎస్ వాడు మీ ప్రోడక్ట్స్ కూడా, మీరు చేసిన ప్రోడక్ట్ కూడా మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. మీరు ఒక సెలెక్ట్ చేసుకున్న పక్కన వాడు కూడా అదే కలర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, దే ఆర్ నాట్ ఏబుల్ టు pack your product, misplaced, they are going to pack the other products also. Lot of errors is happening there. Okay, that is the human error cut downs also in EDA benefits. This is also getting benefits to us. Okay, see, reduces the risk of a lost data. Here this is the playing cards, rummy playing cards endukante this is the database. Okay, see, అంటే సెట్ ఆఫ్ ద రమ్మీ అంటే ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది, ఇక్కడ ఏదన్నా కానీ మధ్యలో మిస్ అయితే ఆటోమేటిక్లీ యు ఆర్ లూజ్ యువర్ గేమ్, మనక గేమ్ లూజ్ చేస్తున్నాం. సేమ్ థింగ్, హౌ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లాస్ట్ డేటా మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాన్, అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ యూజ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఈ కామర్స్ బిజినెస్ రన్ చేసే అన్ని వెబ్సైట్స్ దే ఆర్ మెయింటైనింగ్ they are using a value added network because they don't want to lose the data means because you consumers data only, వాళ్ళకి products కావచ్చు, వాళ్ళకి వెబ్సైట్ కావచ్చు, దాన్ని హ్యాక్ చేసి ఏం చేయలేదు. ఓకే, that is a different types of programming which is written at different software like HTML కావచ్చు, PHP కావచ్చు, XML కావచ్చు, దాంట్లో ఆ సాఫ్ట్వేర్ రిటర్న్ లో ఉంటుంది కాబట్టి దాన్ని హ్యాక్ చేసి ఏం చేయలేదు. Hackers came, what is the important for hackers means your database, మీ యొక్క డేటాబేస్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ కామర్స్ లో మనం చేసేటప్పుడు అంతా మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం. వెరాస్ యువర్ యూజర్ ఐడి, యువర్ పాస్వర్డ్, యువర్ మెయిల్ ఐడి, యువర్ ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ షుడ్ బి మెయింటైన్ బై ద ఈ కామర్స్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే వెబ్సైట్స్, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎవరి దగ్గర ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, వాళ్ళంతా దే ఆర్ మెయింటైనింగ్ యువర్ డేటాబేస్ because your database has been protected. Main ikkada mee oka database work avutundima because of customers, consumers, lakhs, millions of customers is available in Amazon, Flipkart, Alibaba, etc. All the online websites, the customers are available, number of customers is available on their own websites because they want to protect their customers is important. Whereas in business point of view, customers is the important for that business, then only they can improve their business. Kabatti they don't want to lose the data here, reducing the risk of loss of data in e-commerce. See, whenever that means the data is physically unable to be located, number one, see, మీకే ఆ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, నెంబర్ వన్. ఓకేనా, నెక్స్ట్, వేర్ ఇస్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ మీన్స్ ఇట్ ఈస్ దే ఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ఫార్మాట్ సచ్ as డేటాబేస్ ఫార్మాట్ కావచ్చు, SQL కావచ్చు, దే ఆర్ స్టోరింగ్ యువర్ డేటా ఇంటూ దాట్ టేబుల్స్. వాళ్ళకి సర్వర్లో వాళ్ళు ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటారు. దే ఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ఫార్మాట్స్. అండ్ if only the part of data has been lost through the numerous steps required to conduct the business through the use of paper, whereas the paper you may lost your data. Suppose paper miss ayina gaani మీ యొక్క values ఏదైనా మిస్ అయినా గానీ automatically they are going to lose the data, whereas in EDI almost all you are reducing to lost your database. See, what are the benefits? What are the benefits of EDI includes? That is nothing but a time saving and associated financial saving. Accurate means nothing but see, మనం పర్చేస్ చేసే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 2000 రూపీస్కి 1 రూపీ ఎస్టర్డే మనం డిస్కస్ చేసినట్టు జస్ట్ 1 రూపీ తక్కువ ఉంటుంది మనం. ఓకే, 999 ఇస్తాడు, whereas 1000 రూపీస్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పే 1000 రూపీస్ ఇన్ ట్రెడిషనల్ కావచ్చు, లేకపోతే అంటే 1 రూపీ రిటర్న్ ఇవ్వదు. Whereas in e-commerce, just accurate the price, 0.0 paisa and 0 paisa cut చేస్తారు online. If you are going to transfer in online mode, okay, automatically they are going to detect accurate including the paisa. Next, improve the accuracy and improved trading partners relations and client interaction. Next, improve the reconciliation of a transactions exchange. Almost all the transaction has been exchanged from one partnership to another partnership, whereas that see, in e-commerce having a B2B, that is the intra e-commerce organizations which is provided in e-commerce services, because consumer to
కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే మీకు ఇక్కడ నుంచి మనం ప్రతి ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసిన ప్రతి ఆర్డర్ ఎక్కడికి వెళ్తుందంటే వేర్ ఇస్ ద ప్రోడక్ట్ అవైలబుల్, మనకు అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ లో నుంచి మనకి డెలివరీ వస్తుంది. సి దట్ ఈస్ ద కన్జ్యూమర్ టు బిజినెస్. డైరెక్ట్ గా ద కన్జ్యూమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఇమీడియట్ గా ఆ బిజినెస్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. Whereas in B2B means business to business, again having a two members is the intermediate between us. అంటే మనం ప్లేస్ చేసే ఆర్డర్ మధ్యవర్తిగా ఇద్దరు ఉంటారు. Whereas wholesaler, retailer and customers. Is it clear? See the difference. Wholesaler అన్నప్పుడు ఏమవుతుంది, హోల్సేలర్ రీటైలర్ అనేవాడు హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేస్తాడు, మనము రీటైలర్ దగ్గర పర్చేస్ చేస్తున్నాం. హియర్ హావింగ్ ఏ టూ మీడియేటర్స్ బిట్వీన్ us. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కన్స్యూమర్. అంటే మీడియేటర్ గా ఎవరు ఉంటారు, మనం యా వెబ్సైట్ లో ప్లేస్ చేస్తున్నాము ఆ వెబ్సైట్ ఇస్ ద మీడియేటర్ బిట్వీన్ us. దాన్ని ఏమంటామంటే B2B బిజినెస్ మోడల్ అన్నమాట. దీస్ ఆర్ ద ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ. దట్ ఈస్ హూ ఈస్ గోయింగ్ టు డెలివర్ ద ప్రోడక్ట్ బిట్వీన్ us. అంటే మనకి ఆ కంపెనీకి మధ్యలో ఎవరు ఉంటారో వాళ్ళనే మనం రీకన్సలేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, సి ఫైనాన్షియల్ సేవింగ్ అక్యురేట్. సి ఎగ్జాక్ట్లీ ఈ మనకి ఉన్న బెనిఫిట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపెనీ ఆల్సో రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆన్ దిస్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్. సి ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పైసే ద అర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అస్. మన దగ్గర నుంచే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎక్కడికి వస్తుంది, మనం ప్లేస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కి వాళ్ళకి రావాల్సిన కమిషన్ అక్కడికే డిడక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మిగతా అమౌంట్ వాళ్ళకి పే అవుతుంది. కాబట్టి దాని టైం సేవింగ్ అండ్ అసోసియేటెడ్ విత్ ఫైనాన్షియల్ సేవింగ్ ఈస్ అక్యురేట్లీ. ఇస్ ఇట్ క్లియర్? సి నెక్స్ట్ EDI messages passed. How EDI messages has passed through WAN, value added network. EDI messages are passed through value added network. The principle of WAN, electronic mail standards for holding and passing the message. Okay, whenever it is holding means if you are going to place the order, immediately that order has been placed. Meeku online lo edana product order chesinappudu you get message instantly from the concerned companies. Okay, see and after the product has been reached one day before, the courier or the transshipment will send a message to you. How it is, everything should be automated means they are transferring the mail from one place to another place. అంటే ఆ కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఒక చోట్ల నుంచి ఇంకొక చోట్లకి మీ యొక్క డేటాబేస్ అనేది ట్రాన్సాక్షన్స్ అవుతున్నట్టు. ఫైనలీ ద డేటా హ్యాస్ బిన్ రిబ్యాక్ టు దట్ కన్సర్న్ కంపెనీ హూ ఈస్ మీడియేటర్ బిట్వీన్ us. మనకి యా కంపెనీతో మీడియేటర్ గా ఉంటుందో దట్ ఈస్ ఈ కామర్స్ సైట్ లో వాళ్ళకే మళ్ళీ ఆ కంపెనీ రిటర్న్ చేస్తుంది. బట్ అవర్ డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్ ఇన్ అవర్ వెబ్సైట్స్. అంటే యా కంపెనీ అయితే మనకి సర్వీస్ చేస్తుందో ఆ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గరే డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. దీస్ ఆర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ EDI. See, what are the services of a WAN would include? What are the services in WAN doing? Value added network. What are the services doing means just storing and forwarding the message, number one. Okay, where it is storing, where it is forwarding. The database has been stored in that database. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందో వాళ్ళ దగ్గర ఉండే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డింగ్. వేర్ ఇట్ ఈస్ ఫార్వర్డింగ్, హౌ ఇట్ హ్యాస్ బీన్ ఫార్వర్డ్. ఎందుకు ఫార్వర్డ్ చేయాలంటే ఈ కామర్స్ బిజినెస్ లో హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈజ్ దట్ ఈస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద కంపెనీ. అంటే వాళ్ళ కంపెనీ ఈ కామర్స్ బిజినెస్ మనం రన్ చేసేది ఎట్లుంటుందంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ ప్రోడక్ట్స్. వాళ్ళకి ఓన్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే లేదు, జస్ట్ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీస్. అంటే వాళ్ళ కనెక్టివిటీ బిట్వీన్ దేర్ అండ్ అస్. అంటే మన కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉండే కంపెనీతో పార్ట్నర్షిప్ వాళ్ళతో టైఅప్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఏ ప్లేస్ చేస్తారో ఆ ఆర్డర్ని కన్సర్న్ ఆర్గనైజేషన్స్ కి దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద మెసేజ్ టు ద కంపెనీ. దట్ ఈస్ ద ఫార్వర్డింగ్ మెసేజెస్. ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కస్టమర్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎక్కడికి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రోడక్ట్స్ టు ద కంపెనీ. అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన దెన్ ఓన్లీ దే క్యాన్ receive the message which products where they want to dispatch the products. Okay, that is the forwarding message should maintain in WAN. See, the communications between standard data format.
Whereas the WAN, you may send any data format, whatever it may be. But here in WAN, they are maintaining the standard formats, nothing but an same. మీ యొక్క వాళ్ళకి కావాల్సినంత ఏమ్మా మీ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. See what is your product, what is the need of you, customers కి ఏం కావాలో ఆ ప్రోడక్ట్ యొక్క డేటా టెక్స్ట్ మోడ్ ఆర్ గ్రాఫికల్ మోడ్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ దర్ వెబ్సైట్స్. వాళ్ళకి వెబ్సైట్స్ లో ఉండే మీరు ఏం ప్లేస్ చేస్తున్నారో ఆ డేటాబేస్ ని క్యాప్చర్ చేసుకునేసి ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ దర్ కంపెనీ కన్సల్ట్ పార్ట్నర్షిప్. లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే కూడా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా టు ద కంపెనీ. దట్ ఈస్ మెయింటైన్ బై ద స్టాండర్డ్ ఫార్మాట్స్ అంటే వాళ్ళు మీ ప్లేస్ చేసిన ఆర్డర్. సి ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ some color of dresses or like the t-shirts or whatever it may be, if you are placing green color, they are sending it to red color, but you are not accepting. See, these are the confusion. Kabatti ekkadana idi common error ga jarugutundma. Whereas an EDI, whatever they are going to transfer your order to that company, including bill. They are mentioned clearly what is your placed order, what is the color, what is the rate, what is the ratio, what is the discount. Everything should be maintained by the company. The data has been communicated to concerned partnership. See, deleting and correcting error. What is deleting and correcting error? Nothing but a gradual up down markets unte itlantidi edana correct chesi they are going to update. See, message decrypted, encrypted. This is clear. What is meant by encryption, decryption? Nothing but a protected and deprotected. Okay, protected ante emma manaka password is the protected. ఇవి రెండింటిని ఏమంటామంటే ఎన్క్రిప్ట్, డీక్రిప్ట్, నథింగ్ బట్ అండ్ క్రిప్టోగ్రఫీ అంటాం. వాట్ ఈస్ మెన్ బై క్రిప్టోగ్రఫీ మీన్స్ యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ డేటాబేస్. ఇక్కడ ఈ-కామర్స్ బిజినెస్ లో మొత్తం ఏం జరుగుతుంది, దే మస్ట్ ప్రొటెక్ట్ అవర్ డేటాబేస్. ఓకే, మనం ప్లేస్ చేసే ఆర్డర్స్ మనం కంపెనీతో టైఅప్ చేస్తున్న ఆ కంపెనీ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ డేటాబేస్. ఎందుకు దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అంటే ఎక్కడ కానీ మిస్యూజ్ జరగకుండా ఉండడానికి దే ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ డేటాబేస్ యూజింగ్ encrypt model and decrypt coding. See, what is encrypted, what is decrypted means మనం ఇచ్చిన డేటానే ఆటోమేటిక్ గా దే ఆర్ గోయింగ్ టు లాక్ ద డేటాబేస్. దట్ ఈస్ ద ఎన్క్రిప్టెడ్ మీన్స్ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్. మీరు వాళ్ళు ఇచ్చిన డేటాని మన యొక్క డేటాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొటెక్టెడ్ మోడ్ లో పెట్టుకుంటారు. దట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. వాట్ ఈస్ డీక్రిప్టెడ్ మీన్స్ డీక్రిప్ట్ నథింగ్ బట్ అండ్ ప్రొటెక్టెడ్ ని అంటే అన్లాక్ చేయడంనే డీక్రిప్ట్ అంటారు. ఓకే, అన్లాక్ చేయడంనే డీక్రిప్ట్ అంటారు. వెరాస్ ప్రొటెక్టెడ్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంటాము, ఇప్పుడు విష్ణువర్ధన్కి నేను ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తున్నాను. ఓకే, డేటాబేస్ అంటే మెటీరియల్ పంపిస్తున్నాను. హౌ టు డీక్రిప్ట్ మీన్స్ నేనే ఇవాళ పాస్వర్డ్. ఓకే, నేను ఇస్తే తప్పితే విష్ణువు కానీ అర్హం కానీ దే కెనాట్ యాక్సెస్ ద డేటాబేస్. ఓకే, ఐ ఆల్రెడీ ఎన్క్రిప్ట్ అంటే ప్రొటెక్టెడ్ మోడ్ అంటే పాస్వర్డ్ డిఫరెంట్ టైప్స్ గా నేను పెట్టింటాను. దట్ ఈస్ దానికి యాక్చువల్ గా మనం క్రిప్టోగ్రఫీ ఎట్లా యూజ్ చేస్తాం అనేసి కమింగ్ సెక్షన్ లో చూస్తామా. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద అవర్ డేటాబేస్. అంటే హ్యాకర్ చేతికి మన డేటాబేస్ అందకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే ప్రొటెక్టెడ్ మోడ్. కామన్ గా మనం ఇచ్చేదేమి స్మాల్ లెటర్, క్యాపిటల్, కాంబినేషన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్స్. వెరాస్ ఇన్ క్రిప్టోగ్రఫీ మోడల్ having different types of algorithm, RSA algorithm, chipper text nothing but an ABCD formulas. Okay, ABCD formulas ఎట్లా ఉంటుందంటే just a minute I will show in chipper text also. That is encrypted and decrypted. ఎట్లా మనం మన డేటాబేస్ ని ఎన్క్రిప్ట్ అండ్ డిక్రిప్ట్ చేస్తాం అనేది కూడా మనం చూస్తాం. This is called chipper text. Chipper text అంటే నథింగ్ బట్ ఈ ABCD A to Z కనబడుతుందమ్మా, randomized. Is it visible? Chipper text అంటాం దీన్ని. యాక్చువల్ గా దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ డిక్రిప్టెడ్ మోడల్. whereas alphabet C here
మీకు ఈ కనబడుతుంది కదమ్మా? ఎస్ సార్. ఏబిసిడి కనబడుతుంది సార్. ఏబిసిడి కదా, దీన్నే చిప్పర్ టెక్స్ట్ అమ్మా. మూమెంట్ ఆఫ్ ద కర్సర్ మూమెంట్ కనబడుతుందా? మూమెంట్ ఆఫ్ ద కర్సర్ కనబడుతుందమ్మా? కర్సర్ మూవ్ చేసేది కనబడుతుందా? కనిపిస్తాను సార్. ఓకే, సి దిస్ ఈస్ కాల్డ్ అన్ చిప్పర్ టెక్స్ట్ అంటాం. అంటే సేమ్ ఏబిసిడిలో సి ద టెక్నిక్ మా ఏ టు జెడ్ అంటే లెఫ్ట్ సైడ్ రో సి ద కాలం, వెరాస్ హియర్ ఏ స్టార్టింగ్ వచ్చింది, జెడ్ ఈ ఎండింగ్ వచ్చింది మా. వెరాస్ బి స్టార్ట్ అయ్యేటప్పుడు చూడండి సెకండ్ లెటర్ బి ఇస్ ద ఫస్ట్ లెటర్ ఈస్ గోస్ టు ఆటోమేటిక్లీ లాస్ట్. ఓకే, దిస్ ఇస్ ద ర్యాండమ్. అంటే ఏ టు జెడ్ అన్నాము, వెరాస్ బికి వచ్చేటప్పుడు బి టు జెడ్ మళ్ళా ఫస్ట్ లెటర్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. సేమ్ సి టు జెడ్ అన్నాము, సి జెడ్ వచ్చింది, ఫస్ట్ 2 letters హ్యాస్ బీన్ గాన్ సెంట్ టు లాస్ట్, ఏబి అనేది లాస్ట్. వెరాస్ డి సి 4 letters ఏబిసి. ఇట్లా ర్యాండమ్ గా ఇక్కడ ఇంక్రీజ్ అయ్యేదంతా లాస్ట్ లో ఇంక్రీజ్ అవుతా వస్తుంది. వెరాస్ దిస్ ఇస్ ద ర్యాండమైజ్డ్ కాల్డ్ చిప్పర్ టెక్స్ట్ మోడల్ అన్న. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎన్క్రిప్ట్ అంటే దీన్ని లాక్ చేస్తున్నా. హౌ ద టెక్నిక్ నథింగ్ బట్ మై పాస్వర్డ్. సి మై పాస్వర్డ్ ఫస్ట్ ఏ, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ మా. ఈ యొక్క ఫార్ములా లాగా యూజ్ చేస్తాం, ఇది ఒక టైప్. నెక్స్ట్ ఆర్ఎస్ఏ ఆల్గారిథం, దట్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూస్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి సఫిషియెంట్ ఫర్ యూ. హౌ టు ఎన్క్రిప్ట్, హౌ టు డిక్రిప్ట్. See in cryptography technique nothing but as in encryption plain text, the chipper letter is found at the intersection of the column headed by the plain text and the row indexed by the key letter. See here ABCD ఇక్కడ నుంచి left side sequence గా A to Z ఉందమ్మా. whereas ABCD yellow marks ఎందుకంటే here I am creating my password, that is the first C. Okay, first C, next O, next V. This is my password. C O V is the password, whereas the C goes to A B and O goes to N and V goes to U. Okay, this is the decrypted. అంటే నేను ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, లాక్ చేసేటప్పుడు COV అన్నాను. COV ఈజ్ మై కోడింగ్. నేనేమంటున్నాను అంటే ఈ పాస్వర్డ్ COVలో నేను ప్రొటెక్ట్ చేశాను అంట. ఆటోమేటిక్గా ఈ ఫార్ములా తెలిసినోడు ఏమంటారంటే వెరాజ్ ఐఎమ్ గివింగ్ ద క్లూ. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ ద పాస్వర్డ్. జస్ట్ చిప్పర్ టెక్స్ట్ లో ఎన్క్రిప్ట్ ఎట్లా చేసినా నువ్వు డిక్రిప్ట్ చేయాలంటే ఏం చేయాలా, దట్ ఈస్ ద క్రిప్టోగ్రఫీ. అంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంట, రెండింటిని కలిసేదాన్నే మనం క్రిప్టోగ్రఫీ మోడల్ అంటాం. See how we are going to decrypt means decrypt the plain text letters is founded in the head of the column determined by the intersection of the dialog containing the chipper letter, row containing the key letter. Is it clear? See, nenu COV is encrypted. How do you want to decrypt means na coding ఇస్తున్నాను, COV is my password అంటున్నా. దీంట్లో ఫస్ట్ 3 లేకపోతే లాస్ట్ 3 అంటే యూ మస్ట్ కోడ్ దిస్ లాస్ట్ లెటర్స్ అంటున్నాం. సి లాస్ట్ అంటే బి రావాలా, వెరాస్ ఓ లాస్ట్ అన్నప్పుడు ఎన్, వి లాస్ట్ అంటే యూ. ఇఫ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇన్ మిడిల్ ఆఫ్ ద సెంటర్ అంటున్నా. వి నుంచి థర్డ్ అంటే ఏమో 1 2 3 అన్నప్పుడు ఎక్స్. ఇట్లా హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్పర్ టెక్స్ట్. హియర్ ఐ am chipper. See the example 3BRBACP is my decrypted model. Okay, encrypted model. How do you decrypt this means this is VC. See actually V అనేది ఈ లెటర్స్ ఎన్నో వి 1 2 3 4 5 6 7 8 8 లో సి లెటర్ అనేది ఇస్తున్నాం. దిస్ ఈస్ ద వన్ మోడల్. ఇస్ ఇట్ క్లియర్? అంటే దిస్ ఈస్ వన్ టేబుల్. మీరు మధ్యలో ఎక్కడైనా టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు మా. దట్ ఈస్ ర్యాండమ్, రైట్, లెఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు చేసే డిక్రిప్ట్నే దాన్ని ఎన్క్రిప్ట్నే దాన్ని డిక్రిప్ట్ చేసేదానికి దీస్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఈస్ అవైలబుల్. దట్ ఈస్ కాల్డ్ యాస్ చిప్పర్ టెక్స్ట్. అంటే సేమ్ ఫార్మాట్ అల్గారిథం. ఎవరైనా కానీ ప్రొటెక్ట్ చేయాలి ఆల్ ఓవర్ ద గ్లోబల్ సేమ్ అల్గారిథం యూజ్ చేస్తారు. ఓకేనా, కామన్ యూనిఫార్మిటీ. దీస్ ఆర్ ద కామన్ ఫార్మాట్ ఫర్ ఆల్ ఎన్క్రిప్టెడ్ డిక్రిప్టెడ్ మోడల్స్. Suppose I would like to encrypt this model. Ante HI is my password. Where is HI? Are the same column, hence the take letters below them. Below them annappudu I ki next em vastundi C, H ki next em vastundi Q. This is my password. Decryption ekkada avutundi? Nenu hi antunna. Hi is my encryption. Okay, decrypt ante H kinda em undi Q, I kinda em undi C. That is encryption. Okay, this is one type model. Another model, see,
నేను అంటే నెక్స్ట్ లెటర్ అంటున్నా, వెరాజ్ ద సీక్వెన్స్ అప్ పైన ఉండే లెటర్ నేను సెలెక్ట్ చేస్తే కింద ఉండే లెటర్ ఆన్సర్. ఐ అంటున్నా హాయ్ కి డిక్రిప్ట్ ఎన్క్రిప్ట్ చేసినప్పుడు హాయ్ కి డిక్రిప్ట్ ఏం చేయాలా, QC ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ ద డిక్రిప్షన్. అంటే నేను ఇచ్చిన దానికి మీ పాస్వర్డ్ చేసేది ఎన్క్రిప్ట్ decrypt model. This is one method. See another method, that is nothing but a DE my encryption. Whereas the decrypt ఏమి దానికి నెక్స్ట్ వచ్చేది ఏమి, D కి నెక్స్ట్ ఏమి E కి నెక్స్ట్ ఏమి F. ఓకే, దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ decryption. Is it clear ma? Clear? Sir. Okay, this is the one type of a decrypt and encryption model అంటాం. ఎందుకు మనం డీక్రిప్ట్ ఎన్క్రిప్ట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ దే మస్ట్ ప్రొటెక్ట్ అవర్ డేటాబేస్ ప్రొటెక్ట్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ చేస్తేనే హ్యాకర్ కుడ్ నాట్ యాక్సెస్ అవర్ డేటాబేస్. ఓకే, సో బికాస్ దే ఆర్ మెయింటైన్డ్ దిస్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఎందుకు అంటే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే నో వన్ కెన్ యాక్సెస్ అవర్ డేటాబేస్. Everything should be protected. See, they are having a coding language అంటాము సింపుల్ గా. That is nothing but a ciphertext. Ciphertext is also just like as a coding. అంటే డిఫరెంట్ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ciphertext అంటే A to Z లోనే మనము మనకు ర్యాండమైజ్డ్ క్రాస్ సెంటెన్స్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ కానీ అప్ నుంచి డౌన్ నుంచి అప్ రైట్ లెఫ్ట్ టు రైట్ అనేసి డిఫరెంట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసేదే మనము ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ మోడల్స్ అంటాం. ఓకే, see, whereas the hardware is also important to run our e-commerce business. EDI transaction can be passed from many types of computers, that is the personal computers, Mac computers, Unix and mainframe computers. The trading partners do not need to use the same type of equipment. See, having n number of trading partners is available in online business, whereas they are having a partners అంటే వాళ్ళ దగ్గర ఉన్న products వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద పార్ట్నర్షిప్ విత్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ద కంపెనీస్ కాకపోతే వాళ్ళ పార్ట్నర్షిప్ కావచ్చు. దానికి యూజ్ చేసేది సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్, వెరాస్ దే డు నాట్ నీడ్ టు మెయింటైన్ ద సాఫ్ట్వేర్. అంటే ప్రతి కంపెనీ ప్రతి ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే వాళ్ళ సాఫ్ట్వేర్ దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ సాఫ్ట్వేర్. ఓకేనా, వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నంత మట్టుకు దే డోంట్ వాంట్ టు మెయింటైన్ ద సేమ్ సాఫ్ట్వేర్. ఓకే, జస్ట్ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ అన్నాం. ఎందుకు అంటే ఇక్కడ పోతుందా ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ హియర్ బికాస్ దే డోంట్ వాంట్ టు యూజ్ దీస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. యూనిక్స్ అంటే యూనిక్స్, మెయిన్ ఫ్రేమ్ అంటే మెయిన్ ఫ్రేమ్, సేమ్ కంప్యూటర్స్ సేమ్ సాఫ్ట్వేర్ ఉండాలనే రూల్ అయితే లేదు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్, జస్ట్ క్లికింగ్ ద లింక్ ఆటోమేటిక్లీ ద సాఫ్ట్వేర్ విల్ వర్క్. ఓకే, దట్ ఈస్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్. వాళ్ళకు ఇచ్చిన కాన్ఫిగరేషన్ కావచ్చు, వాళ్ళకున్న సిస్టమ్ టైప్స్ కావచ్చు, ఇదంతా కూడా పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీస్ మెయింటైన్ చేయాలనే రూల్ అయితే లేదు మా. వెరాస్ జస్ట్ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ టు యాక్సెస్ ద సాఫ్ట్వేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ దే ఆర్ అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ ద డేటాబేస్ టు కన్సర్న్ companies and dispatching the products to the customers. See, EDI transaction can be passed from many types of computers, that is, for example, Mac, Unix, mainframe, etc. Whereas the trading partners do not need to use the same type of equipment, whereas EDI messages and hardware is independent due to the part of X12 standard format. That is nothing but an ANSI X12. అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ X12 ఫార్మాట్. ద ట్రాన్సాక్షన్ ఆర్ సెండ్ వయా డెడికేటెడ్ లింక్స్ ఆర్ టెలిఫోన్ లింక్స్. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ ఆ లింక్ ను బేస్ చేసుకునేసే దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ ద సాఫ్ట్వేర్స్. ఓకే, వాళ్ళకి ఆ కాన్ఫిగరేషన్స్ లేకపోతే వాళ్ళ హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాళ్ళకు ఉన్నంత సఫిషియెంట్ అంట హార్డ్వేర్ కెపాసిటీ అవసరం లేదు మా. జస్ట్ సింగిల్ లింక్ అంటే దే ఆర్ క్రియేటింగ్ ద లింక్ టు upload the database. Just data has been transferred from the company and to the client. That is the sufficient to organize with the companies. Okay, అంటే ఆ కంపెనీ ద్వారా వాళ్ళ సాఫ్ట్వేర్స్ లేకుండానే వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారంటే జస్ట్ సింగిల్ లింక్ అంటే డెడికేటెడ్ లింక్, నథింగ్ బట్ కోఆర్డినేషన్. అంటే వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ లింక్స్ వేరే ఎవరికి ఉండదమ్మా. ఆ లింక్ ద్వారానే దే ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద డేటాబేస్, డౌన్లోడ్ ద డేటాబేస్, దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రొడక్ట్స్.
via these dedicated links. These are the EDA hardwares which is need to run the websites. And also partnership వల్ల కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్స్ ఉంటే నే రన్ అవ్వాలని రూల్ లేదమ్మా. whereas just they are having a sufficient link ఉంటేనే సరిపోతుంది అన్నమాట. ఓకే, see what are the softwares? What is meant by softwares? The transaction softwares take a raw data, arranges into the actual format, the United Nations EDIFACT standards of the senders ends. See, all are maintaining software అంటే మనకేం వచ్చిందమ్మా, we are having just కొన్ని products ఉంటాయి, whereas we are having a few products. అట్లాంటప్పుడు we should not maintain, we should not buy the new products, we should not buy the new systems, we should not upgrade our systems configurations. Suppose మనకి 4GB RAM ఉన్నప్పుడు we don't want to upgrade our RAM processor, whatever it may be. ఏమంటే మనకున్న ప్రాఫిట్ అక్కడికే ఉన్నప్పుడు we are not going to upgrade our software, upgrade our system. Whereas in EDA software, the takes raw data and arrange into XML format. That is nothing but an coordinations between the company and the partnership. Just they are generating the links to that company. They don't want to download the software. Okay, see కొన్ని ఉంటాయి మీకు. whereas ఇప్పుడు మనకు వీడియో లింక్స్ ఉంటాయి. Okay, you should not download any software. You want to view this video, just having a CC link. CC లో మనకు వీడియోస్ లింక్స్ ఉంటాయి. just you are going to click the link, automatically the video has been playing to you. Okay, మనము ఆ సాఫ్ట్వేర్స్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. These type of links, these type of coordinations between the company and the partnership having. Okay, mapping software మనం previous class లో చూసినాము. Here also the topic has been raised. See, mapping software is used to exchange the information from the company's EDA transactions and its internal applications such as inventory section, account reliable and accounting orders. Okay, see how they are mapping means everything should be mapped. అంటే మీ యొక్క డేటా ఎక్స్చేంజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కావచ్చు, మీ యొక్క పేమెంట్ సిస్టమ్స్ కావచ్చు. సేమ్ at the same time they are having n number of customers is available on e-commerce site, whereas they are disposing the invoice immediately to that concerned consumers. At the same time they are maintaining their ledger accounts with EDA mode. Okay, suppose వాళ్ళ కంపెనీస్ లో నంబర్ ఆఫ్ కస్టమర్స్ పోతుంటారు వస్తుంటారు. whereas in traditional అంటే ఒక అకౌంటెంట్ ఉంటాడు, అకౌంటెంట్ క్యాన్ మెయింటైన్ ద సేల్స్ అండ్ పర్చేసింగ్, స్టాక్ ఎంట్రీ కానీ స్టాక్ ఎగ్జిట్ కానీ ప్రతిదీ మెయింటైన్ చేస్తుంటారు. whereas here in e-commerce లో ఏమవుతుందంటే see everything should be automated. అంటే everything has been mapped with the software. మీ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీ యొక్క వాళ్ళకి ఇన్వాయిస్ జనరేటింగ్ కావచ్చు, ఎంత సేల్ అయింది, ఎవరికి సేల్ అయింది అనేసి. see అకౌంటింగ్ స్టూడెంట్స్కి క్రెడిట్ డెబిట్ కానీ అసెట్స్ లైబిలిటీస్ కానీ మీ యొక్క ప్రాఫిట్ బెనిఫిట్, స్టాక్ యొక్క లాస్, ఫేస్ వాల్యూస్ ఇదంతా కానీ మెయింటైన్ చేయాలి. కామన్గా మెయింటైన్ చేస్తారు కదా. whereas ఆడిటర్ కావాలా, అకౌంటెంట్ కావాలా, then only auditor can audit easily. Here also same problem. అంటే ప్రాబ్లం అన్నప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది అకౌంటింగ్ కి, ఆడిటింగ్. బట్ whereas in e-commerce EDA everything should be automated within a fraction of seconds. If you are placing the order, ఎక్కడ ప్లేస్ చేస్తున్నా, ఎక్కడ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ఎక్కడ పేమెంట్ జరుగుతుందో అక్కడికే they are updating the data also. Okay, easy to monitor. Immediately update అయినా కూడా they are up to date. They are maintaining the data with the help of EDA, exchanging information whereas between the companies and the transactions of the partnership. Okay, మనము ఎక్కడైనా కానీ వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ప్రతి పిన్ టు పిన్ ఇంక్లూడింగ్ 1 రూపీ అయినా కూడా అక్యురేట్ గా ఇన్వాయిస్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాసెసింగ్ మొత్తము ఇమీడియట్ గా అప్డేట్ అయిపోతుంది. అకౌంటింగ్ పర్పస్ కానీ ఆడిటింగ్ పర్పస్ కానీ దే కెన్ ఈజీలీ అప్డేట్ ద డేటా. ఓకేనా, వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం అయితే ఈవెన్ దో మనం కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లాగిన్ ఇన్ యువర్ కన్సర్న్ వెబ్సైట్, అంటే ఈ కామర్స్ వెబ్సైట్ లో చూడండి, మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ కానీ, మీరు పర్చేస్ చేసిన ఆర్డర్స్ కానీ, మీరు దాంట్లో డిస్ప్యూట్ చేసిన కంప్లైంట్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్. ఈవెన్ దో 10 years బ్యాక్, 5 years బ్యాక్ లేటెస్ట్ గా మీరు ఆర్డర్ చేసిన ఆర్డర్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్ బై యూ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎంతవరకు స్పెండ్ చేసినారు మీరే అకౌంటింగ్ చూసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ మా? Is it easy? How it is making easy means they are going to mapping the software
used to exchange the information between the company EDIs and the transactions and its other internal applications, nothing but an inventory, accounting receivable, and accounting the orders and the balance sheet also. Okay, these are the technical aspects of EDI and the EDI softwares. Ma. Having any doubts on these topics, ma? మిమ్మల్ని హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దీస్ టాపిక్స్? ఈ టాపిక్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. మిగతా వాళ్ళకి మారం. Is it clear? If you having any doubts, okay. If you having any doubts, please raise your questions, ma. No doubts, sir? No doubt. Okay.